అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. ఎండలు బాగా ఉన్నాయి కదండి, అందువల్ల వీడియో చేయడం కాస్త ఆలస్యమైంది. ఈరోజు మీకు ముఖ్యంగా షేర్ చేయాలనుకున్న విషయం ఏంటంటే, ఆడవాళ్ళందరూ కూడా అనారోగ్యం అని తెలిసినా అది ఆరోగ్యానికి మంచిది కాదని ఎంతమంది చెప్పినా, డాక్టర్లు చెప్పినా, అనుభవించి బాధలు పడినటువంటి వాళ్ళు చెప్పినా కూడా విననటువంటి ఒక అనారోగ్య సమస్య. ప్రతి చిన్నదానికి ఆడవాళ్ళు ఫంక్షన్ ఉందని, బర్త్డే ఉందని, పెళ్ళి ఉందని, ఎంగేజ్మెంట్ ఉందని, లేదు ఆపద కలిగిందని, బాగలేదని, చూసి రావాలని, మనం లేకుంటే వెళ్ళదని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తామని, ఇలా ఏవేవో వాళ్ళకు వాళ్ళే ఊహించుకోవడం ఏంటి, నిజమే ఉండొచ్చు. వీళ్ళు రాకపోతే అత్తగారింటి వాళ్ళు కోపం చేయవచ్చు, ఆడబడుచుకి కోపం రావచ్చు, తోటికోడళ్లకు కోపం రావచ్చు. ఈ మాటలు నిజమే. ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయి, ఫంక్షన్లు ఉన్నాయి అన్నప్పుడు ఆ సమయానికి రాకపోతే, వాళ్ళు తగినట్లుగా మనం పని చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక మాట అనే మాట అయితే 100కి 100 నిజమే, కాదని నేను అనను. కానీ వాటన్నిటికంటే మించింది మన ఆరోగ్యం కదా. మన ఆరోగ్యానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ అనేవాళ్ళు ఎవరు మనకు సహాయం చెయ్యరు. ఒకవేళ మంచి మనసుతో ఎవరైనా సహాయం చేసినా కూడా ఆ వైద్యం మనమే చేయించుకోవాలి కదా. ఆ ఇంజక్షన్లు వేయించుకోవడం కానీ, స్కానింగ్లు చేయించుకోవడం కానీ, ఆపరేషన్లు చేయించుకోవడం కానీ, ఆపరేషన్ తర్వాత నొప్పి, బాధ, ఇవన్నీ ఎవరు అనుభవించాలి? ఎవరికి వచ్చిందో జబ్బు వాళ్ళే కదా. ఇంకా చెప్తున్నారు, అసలు ఏంటి అనారోగ్యం అని కదా మీరు అనుకునేది. ఆడవాళ్ళకి ప్రతి నెల వచ్చేటువంటి డేట్. ఈ డేట్ల మూలాన మనకు ఒక్కొక్కసారి కొన్ని ఫంక్షన్లకు అటెండ్ కాలేని పరిస్థితి వస్తుంది ఆడవాళ్ళకి. అవి దృష్టిలో పెట్టుకుని అత్తగారికో, ఆడబడుచుకో, తోటికోడళ్లకో, ఫ్రెండ్స్కో, లేదా ఇంకా దగ్గర బంధువులకో కోపం వస్తుందని, మాట్లాడరని, మాట పోతుందని, వాళ్ళు మన ఇంట్లో ఫంక్షన్లకి చేశారు కదా, మనం వాళ్ళ ఇంట్లో మళ్ళీ చేయకపోతే ఏమనుకుంటారు, లేదు ఇప్పుడు వెళ్ళి మనం చెయ్యకపోతే ముందు ముందు రోజుల్లో మన ఇంట్లో జరిగే కార్యాలకి మనకెవరు సహాయం చేస్తారు, ఇలాంటి ఆలోచనలతో సతమతం అవుతూ ఆ డేట్ని పొడిగించడం కోసం అనేక మందులు మింగుతూ ఉంటారు. 10 రోజులు 15 రోజులు రావాల్సిన డేట్ని 15 రోజులు వెనక్కి పంపడం కోసం రకరకాల మందులు మింగుతూ ఉంటారు ఆడవాళ్ళు. అవి వేసుకోవడం గర్భసంచికి మంచిది కాదు, అనారోగ్య సమస్య. ముందు ముందు రోజుల్లో చాలా ఇబ్బంది పడతారు అని డాక్టర్లు చెప్పినా వినరు, ఎవరు చెప్పినా వినరు. ఇది మరొకసారి మీ అందరికి తెలిసిన విషయమే అయినా మళ్ళీ ఒకసారి చెప్పాలని అనుకుంటున్నాను. ఈ మధ్య మాకు తెలిసినటువంటి వాళ్ళు చాలా రోజులుగా, రోజులు అనకూడదు, దీన్ని సంవత్సరాలు అనాలి, చాలా సంవత్సరాలుగా ప్రతి చిన్నదానికి టాబ్లెట్లు వేసుకోవడం, డేట్ని ఆపేసుకోవడం, ఆ తర్వాత కడుపు నొప్పి వస్తుంది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగటం, మళ్ళీ ఆ మందులు మింగడం, దానివల్ల గ్యాస్ పెయిన్ రావడం, రకరకాల సైడ్ ఎఫెక్ట్లు రావడం, ఎన్నో 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 చెప్పలేనటువంటి బాధలన్నీ అనుభవించారు. ఫైనల్గా ఏమైందో తెలుసా? ఒకరోజు అనుకోని విధంగా వాళ్ళకి కడుపులో నొప్పి స్టార్ట్ అయింది. విపరీతమైనటువంటి నొప్పి, వాంతులు కావడం, దానికి మళ్ళీ హాస్పిటల్కి వాళ్ళు మళ్ళీ వాంతులు తగ్గడానికి కొన్ని, కడుపు నొప్పి తగ్గడానికి కొన్ని, చివరికి మందులు మింగి మింగి వాళ్ళు ఒళ్ళు వచ్చేసింది, విపరీతమైన లావైపోయారు. కడుపులో నొప్పి మాత్రం తక్కువ కాలేదు. ఫైనల్గా గర్భసంచి తీసేశారు. ఫైనల్గా ఇది ఒక్కటే సొల్యూషన్. గర్భసంచి ఇన్ఫెక్షన్ అయ్యింది, ఇది తీసేయడమే ఫైనల్గా సొల్యూషన్. ఇది తీసేస్తే నీ ప్రాబ్లం పోతుంది అన్నారు. చూసారా, 99 రోగాలకి మందులు వాడారు. అదని ఇదని స్కానింగ్ అని ఎన్నో చెప్పారు, ఎన్నెన్నో రోగాలు లిస్టులు చెప్పి ఫైనల్గా దేనికి వచ్చింది? గర్భసంచి తీసేయాలని వచ్చింది. మందులు మింగొద్దు అంటే వినలేదు.
ఇప్పుడు ఇలాగా. మరి సమస్య అయిపోయింది, అక్కడికి గర్భసంచి తీసేసాము, డస్ట్బిన్లో పడేశారు, అయిపోయిందా సమస్య? ఇక్కడికి అయిపోలేదు. ఇంకా ఏంటి సమస్య? గర్భసంచి తీసేశాక కూడా నీకు ఇప్పుడే తీసేవేసి రాలే కదా, నీ వయసు ఎంత? 43 సంవత్సరాలే. ఇంకా నువ్వు ఎంత లేదనో 15 సంవత్సరాల పాటు, 12 సంవత్సరాల పాటు ఇంకా నీకు పీరియడ్స్ వస్తాయి. అందుకని సైడ్ ఎఫెక్ట్ ఏంటది? బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళలో గుజ్జు జరిగిపోయింది, నడుముల్లో ఇంకోటి అయ్యింది, సయాటికా వచ్చింది, ఇంకోటి వచ్చింది, మళ్ళీ మందులు మింగడం. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటారు? ముందు నుంచి ఒక పద్ధతిగా అనారోగ్యం రాకుండా ఉండడానికి సహజమైన రీతిలో ఆలోచించకపోవడం. మరి పూర్వకాలంలో ఎవరికి ఈ డేట్స్ రాలేదా? వాళ్ళు ఎంగేజ్మెంట్లు, పెళ్ళిళ్ళు చేసుకోలేదా? అప్పటి వాళ్ళు ఏ ఫంక్షన్ చేయకుండానే, డేట్లు రాకుండానే ఉన్నారా? చెప్పాలంటే అప్పట్లో 5-6 మంది కన్నా కనేవాళ్ళు కదా. 10-15 అనేది నేను చెప్పను, ఎందుకంటే అది ఎప్పటిదో మాట. 10-15 అనే మాట. కనీసం 4 కనేవాళ్ళు కదా, పోనీ 3 కనేవాళ్ళు కదా. మరి తల్లి పిల్లలకు అందరికి డేట్ వచ్చేది కదా, మరి వాళ్ళు ఫంక్షన్లు చేసుకోలేదా? వాళ్ళు ఏ మందులు మింగారు? అప్పట్లో గర్భసంచి ఆపరేషన్ అనేది 100కు 10 మందికి ఉండేదేమో. అది చిన్న వయసులో గర్భసంచి ఆపరేషన్ ఎవరికీ లేదు. ఏదైనా ప్రమాదవశాత్తు, ఏదైనా యాక్సిడెంట్ జరిగితేనో, ఇంకేమైనా దీర్ఘకాలిక రోగాలు ఉంటేనో తప్పిస్తే. కానీ ఇప్పుడు చూస్తే చాలా మందికి, ఎందుకు అందరికీ ఇదే జబ్బు. మెడికల్ షాప్లో మనకు అర్జెంట్ అయినప్పుడు ఏదైనా పెయిన్ కిల్లర్ ఇవ్వండి, నడు నొప్పి వస్తుంది, మోకాలు నొప్పి వస్తుంది అంటే ఇవ్వరు. కానీ డేట్ వస్తుంది, ఆ పీరియడ్ రాకుండా ఆపడానికి ఇవ్వమంటే మాత్రం ఏ డాక్టర్ రాయకపోయినా మనకు ఎన్ని కావాలంటే అన్ని టాబ్లెట్లు ఇస్తారు. ముందు దీన్ని బ్యాన్ చేయాలి ఫస్ట్. మెడికల్ షాప్లో వితౌట్ డాక్టర్ పర్మిషన్ ఎవరికి కూడా డేట్ని ఆఫ్ చేసుకునే టాబ్లెట్లు ఇవ్వకూడదు అనేది ఒకటి రావాలి. వస్తే అప్పుడు ఈ ఆడవాళ్ళ సంఖ్య తగ్గుతుంది, మందులు వేసుకునే వాళ్ళ సంఖ్య. ప్రతి చిన్న దానికి డేట్ని ఆపేయడమే. ఏమైతుంది డేట్ వస్తే? నువ్వు వెళ్ళవు, ఎంగేజ్మెంట్ అయిపోతుందా, పెళ్ళి అయిపోతుందా, లేదా పురుడు వస్తే అయిపోతుందా, బర్త్డే అయిపోతుందా, నువ్వేనా సీఎం వా, పిఎం వా? ఈ సమస్య చెప్తే అవతల వాళ్ళు అర్థం చేసుకోరా? చేసుకోలేదనుకోండి, అలాంటి బంధుత్వానికి ఒక విలువ ఎందుకు? మాట్లాడినప్పుడే మాట్లాడివ్వండి. దయచేసి ఈరోజు నేను మీ అందరికీ చెప్పే రిక్వెస్ట్ ఏంటి అంటే, మీకు వచ్చేటువంటి ఫంక్షన్స్, శుభవార్తలు కానివ్వండి, దుర్వార్తలు కానివ్వండి, ఏదైనా సరే మీ డేట్ను ఆపడం కోసం టాబ్లెట్లు వేసుకోకండి. దీనివల్ల చాలా చాలా సమస్యలు. అన్నిటికీ మందులు మింగుతారు, ఫైనల్గా గర్భసంచి ఆపరేషన్ చేయించుకుంటారు. అక్కడితో మీ రోగం అనేది తగ్గదు, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. పూర్వకాలంలో గర్భసంచి తీసేసుకుంటే అక్కడితో ఓ పీడ పోయింది అన్నట్టు ఉండేది. ఇప్పుడు అలా కాదు, అది కూడా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్. తీసేసుకున్నారు కదా, దానివల్లే మీకు ఇది వచ్చింది, దానివల్లే ఇది వచ్చింది అని. మీ జీవితంలో మీరు ఎప్పుడు సుఖంగా ఉంటారండి? ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు చెప్పండి? అందుకని నా మాట విని ఇక ముందు ఎవ్వరు కూడా డేటు ఆపడం కోసం, పొడిగించడం కోసం మందులు వాడకండి. ఇది ఈరోజు నేను ఆడవాళ్ళకి చెప్పాలని అనుకున్నటువంటి విషయం. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి.